ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉన్నది. 23వ కీర్తన 1వ వాక్యం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దావీదు తన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించి చెప్పినటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం అనుదినము ఆయన మనకు కాపరిగా ఉంటున్నాడు. ఆయన కాపరిగా ఉంటున్నాడు కాబట్టి ఈరోజు మనము క్షేమంగా కాపాడబడుచు ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తాము. ఈ దినాల్లో దేవుని కాపుదల లేక చాలామంది జీవితాల్లో దేవుని యొక్క కృప లేక ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. చాలామంది నశించిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనకు కాపరిగా ఉంటూ మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క రక్షణలో ఉన్నటువంటి తన ప్రజలకి ఆయనే కాపరిగా ఉండి కాపాడొచ్చు ఉన్నాడు. కాబట్టి ఈరోజు భయపడనక్కర్లేదు, దిగులు పడనక్కర్లేదు, జడియటక్కర్లేదు. ఎందుకంటే నీకున్నటువంటి నమ్మకం, నీకున్నటువంటి విశ్వాసంను బట్టి ఆయన నిన్ను కాపాడొచ్చు ఉన్నాడు. అందుకే మన జీవితంలో కూడా ఏ కొదువ లేకుండా, ఏ లేమి లేకుండా ఈరోజు వరకు క్షేమంగా ఉంటున్నాము అంటే ఎవరైతే దేవుడు నా కాపరిగా ఉన్నాడని విశ్వసిస్తూ ఉన్నారో, నమ్ముతూ ఉన్నారు, తప్పకుండా దేవుడు వారిని కాపాడుతాడు, దీవిస్తాడు, నడిపిస్తాడు. అందుకే దావీదు ఆయన ఎంతో అనుభవంతో ఆ మాట పలికాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు నీకు కావలసినటువంటి ఆహారం, నీకు కావలసినటువంటి ఆరోగ్యం, నీకు కావలసినటువంటి వస్త్రములు, నీకు కావలసినటువంటి ప్రతి అక్కర దేవుడు తీర్చగల దేవుడు. కాబట్టి సమస్తము ఆయనకు తెలుసు, సమస్తము ఆయన ఇయ్యగలడు, సమస్తము ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి సింహపు పిల్లలు ఏమిగలవై ఆకలి కొను, యెహోవాను ఆశ్రయించిన పిల్లలకి ఏమేడు కొదవలేదు.
అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 34వ కీర్తనలో మీరు ఈ మాట చదువుకోవచ్చు బైబిల్ గ్రంథంలో. కాబట్టి సింహపు పిల్లలు లేపగలవై ఆకలికును, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. అందుకనే